క్షమాపణ అనేది లేకపోతే ఒక మనిషి జీవితంలో ఎంత భక్తి ఉన్నా శిక్షకే వాడు గురి అవ్వాల్సి వస్తుంది. దయచేసి గమనించాలి. ఈ రోజున మీరు చాలామంది భక్తిపరులై ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, సహవాసానికి వస్తారు, దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్యలు కూడా చేస్తారు, దేవుని సేవ కొరకు ధారాళంగా డబ్బులు కూడా ఇస్తారు, ఎన్నెన్నో చేస్తారు. ఒక్క క్షమాపణ లేని కారణాన దేవునితో యుగయుగాలు జీవించవలసిన నీవు శిక్షకు పాత్రుడైపోతావు. చాలామందికి క్షమించే గుణం లేదు. ఎక్కడ ఎవరిని గురించి కూడా చెడుగా మాట్లాడద్దు, మొదటిది. రెండవది, ఎవరైనా క్షమించమని అడిగితే వాళ్ళు ఎంత పశ్చాత్తాపపడి అడుగుతున్నారో తెలుసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించాలి. వారు మనస్ఫూర్తిగా క్షమించమని అడిగినప్పుడు నీవు క్షమించకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు చేసే పని వారిని క్షమించి వారిని వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధిలోకి తెస్తాడు. క్షమించని నిన్ను శిక్షకు పాత్రునిగా చేస్తాడు. క్షమించకపోతే నాకు శిక్ష ఉంటుంది. క్షమిస్తే ఆ యేసు ప్రభుల వారితో పాటు యుగయుగాలు జీవించే ఆ భాగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఈ క్షమాపణ లేని తనము ద్వారా ఆ గొప్ప భాగ్యాన్ని ఎందుకు నేను పోగొట్టుకోవాలి? అందరినీ క్షమిద్దాం, ఎటువంటి వారినైనా క్షమిద్దాం.